V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా. కాటారం గ్రామం నుంచి కారులో మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో 2 అరెస్ట్. అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందించేందుకే ప్రముఖ ఆక్వా కంపెనీ షేంగ్లాంగ్ ఆక్వా కంపెనీ ఆధ్వర్యంలో కోడూరుల ఏర్పాటు. చలనచిత్ర పరిశ్రమలో ఆనాడే ఎన్నో అవార్డులు అందుకున్న చాగలమర్రి వాసి గాయని స్వర్ణలత తాను పాడిన పాటలు మరవరానివని ఆనాడు ఎస్పీ సుశీల, ఎస్పీ శైలజ గారులతో కలిసి పాడిన చాగలమర్రి వాసి స్వర్ణలత. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో గాయని స్వర్ణలత కుమారుడు అనిల్ రాజు దాదాపుగా 75 చిత్రాల్లో డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. పెద్ద పెద్ద హిట్లను సంపాదించారు. ఆదివారం సాయంత్రం అనిల్ రాజు ప్రొద్దుటూరు వెళ్తుండగా చాగలమర్రి హైవేలో తన మిత్రుడు వల్లంకొండ సాయి గుర్తొచ్చి ఫోన్ చేయగా తాను కలిసి తన తల్లి గాయని స్వర్ణలత గురించి అడిగి తెలుసుకున్నారు. అనిల్ రాజు మాట్లాడుతూ, నేను తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రంలో రాను రాను అంటుంది చిన్నది అనే పాటకు అత్తరు సాయిబు మంచోడమ్మ ఉత్తరం రాసింది అనే పాటలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశారని తెలియజేశారు. ఇక చాగలమర్రి వాసులు ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ప్రతినిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనిల్ రాజు తెలిపారు. వెల్కమ్ టు V5 న్యూస్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అప్పట్లో 1945 సంవత్సరంలో ప్లేబ్యాక్ సింగర్ మన ఊళ్ళో ఉండేది చాగలమర్రిలో. అదేవిధంగా ఈరోజు ఆమె స్వర్ణలత అంటారు ఆమె పేరు, ఆమె కొడుకు వచ్చాడు. ఆమెతో అడిగి తెలుసుకున్నాం మనం. ఆమె వివరాలు ఏంటి చెప్పండి. మీ పేరు? నా పేరు నటరాజ దిలీప్ అండి. నా పేరు నటరాజ దిలీప్. ఓల్డ్ సింగర్ బి స్వర్ణలత. మా అమ్మగారు ఊరు సంతూరు చాగలమర్రి. మా తాతయ్య గారి పేరు రామసుబ్బన్న. మాకు చాగలమర్రిలో 200 ఎకరాల పొలం బాగా ఉండేది. కొన్ని లారీలు కూడా ఉండేవి మా తాతగారికి. అయితే మా అమ్మగారు కుటుంబంలో పెద్ద ఆవిడ కాబట్టి సంగీతం నేర్చుకొని ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి 1944 మా అమ్మగారు మెడ్రాస్ వచ్చాయి. మా అమ్మగారికి సినిమా మరి కొండసింకాసుల కమాల్ గారు అని ఎర్రగుంట్ల దగ్గర ఉంటుంది, ఒక చిన్న పల్లెటూరు. ఆయన దగ్గర మా అమ్మగారు సంగీత బోనామాలు నేర్చుకొని డ్రామాల్లో యాక్ట్ చేస్తూ మరి లలితా గీతాలు పాడడానికి మెడ్రాస్ తీసుకొచ్చారు కమాల్ గారు. అయితే లలితా గీతాలు పాడే సమయంలో మా అమ్మగారికి నెల జీతం 50 రూపాయలు. అలాగే మా అమ్మగారి యొక్క స్వరాన్ని నిన్న సంగీత డైరెక్టర్ మా శ్రేణు గారు అనగా సినిమా హీరో భానుచంద్ర గారు నాన్నగారు మా అమ్మగారికి మాయిరంబ అనే సినిమాల్లో మా అమ్మగారు దగ్గర 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తుళ్ళు అన్ని భాషలు పాడారు. ఇటీవల నేను సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. చాలా సాంగ్స్ పాడింది మా అమ్మ. జలసరాయిల్లో నకిలీ సరికి అనే పాట, అప్పు చేసి ఒప్పుకోళ్ళలో కాశీకి పోయాను రామహరి, మంగమ్మ, తర్వాత చాలా సాంగ్స్ మా అమ్మగారు ఎక్కువ మామ బండి ఎక్కువ మామ, అత్త ఒక్క ఇంటికేళ్ళలో తడిక తొడికనే పాట పిఠాపురం గారితో, మాధవ సత్యం గారితో, పివి శ్రీనివాసరావు గారు, ఎంఎస్ రామారావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారితో కొన్ని వేల పాటలు పాడారు. మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు 9 మంది సంతానం. మా పెద్దన్న కూడా ప్రముఖ సీనియర్ నటుడు గజ ఆనందరాజ్ విలన్. ఇటీవల నేను సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆయన చిన్న కుమార్ని. నేను సినిమాలో చాలా సినిమాలకు ఆల్రౌండర్ అత్తర సాహెబ్ అనే పాట, రాను రాను చిన్నది, తర్వాత రోజా గారికి మేఘమా మరవేకి, ఇలాంటి పాటలు ఎన్నో పాటలు పాడుతూ డ్యాన్స్ మాస్టర్ చేస్తూ వచ్చాను. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు కేఎస్ మార్షల్స్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది కరాటే విద్యార్థులతో యునైటెడ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 22 యోగా ఆసనాలు చేస్తూ మార్షల్స్ ఆర్ట్స్ నాన్ చెక్స్ తిప్పుతూ వినూత్నంగా ఈ రికార్డు పొందారు. ఈ కార్యక్రమంలో
జడ్జిగా వి ఆర్యన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తండకు నియోజకవర్గ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, దొమ్మేటి వెంకట సుధాకర, మాజీ మున్సిపల్ చైర్మన్ కలగర వెంకటకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు మళ్లిన రాధాకృష్ణ, వేద హాస్పిటల్స్ డాక్టర్ రెడ్డి జ్యోతి కృష్ణ, పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు క్రీడలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు స్కూల్స్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్లో కూడా స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు మన అందరికీ కూడా రాబోయే రోజుల్లో యువతని యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ విశాఖపట్నం యోగాని మరి మార్షల్ ఆర్ట్స్ని కలుపుతూ కేంద్ర శ్రీనివాస గారు చేసిన ఈ ప్రయత్నంలో వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ తలుపు. థ్యాంక్ యూ. మార్షల్ ఆర్ట్స్ మీద వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కానీ ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ రికార్డ్కి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ రికార్డు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేము 250 మంది విద్యార్థులతోనే నోబెల్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసాము. బెలూన్ బ్లాస్ట్, వాటర్ బెలూన్ బ్లాస్ట్ 1875 బెలూన్స్ని 40 సెకండ్స్లో బ్రేక్ చేశారు 250 మంది. ఈసారి 22 యోగాసనాలు టిపికల్గా వేస్తూ ఆ నాన్ చెక్ తిప్పుతూ మేము యునైటెడ్ వరల్డ్ రికార్డ్ని సాధించడానికి ఈరోజు మేము ట్రై చేస్తున్నాము. ఈ రికార్డ్ని ఖచ్చితంగా మేము సాధిస్తున్నాము. దీనికి సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా అకాడమీ తరఫున విద్యార్థులకు, మేము పేరెంట్స్కి మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఆక్వా రైతులకు వారి యొక్క ఆక్వా సాగులో అవసరమైన అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆక్వా కంపెనీ షేంగ్లాంగ్ ఆక్వా కంపెనీ ఆధ్వర్యంలో కోడూరులో ఏర్పాటు చేశారు. కోడూరులో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ నూతన ల్యాబ్ను షేంగ్లాంగ్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ అనంతరం సుమారు 1000 మంది ఆక్వా రైతులకు ఈ సదస్సులో పాల్గొనడంతో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు ఆధ్వర్యంలో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ల రమేష్, వసంతరావు, సుధాకర్ మరియు బయోటిక్ కంపెనీ సభ్యులు పాల్గొన్నారు. Technical Service Department Manager. Good evening, my name is Randy. So actually our Shenlong health product business start from 2018. As of now we have 15 HP products, and also we sell in the Pan India, including the Odisha, Bengal, Gujarat, Andhra, and the Punjab, Haryana, and Tamil Nadu. So our products farmers feel happy and get a good crop, and wish all of you get a good crop. Thank you. So I'm currently in charge in hatchery management and the marketing. Okay, so till now from our hatchery one building on 2019, until now we are capacity around 2,000 million. Until now we selling to around the Pan India, including West Bengal, Haryana, and basic Tamil Nadu and Andhra. And our seed is performing very well. And our person and our farmers can have this successful crop. Okay, thank you. నమస్కారం, నా పేరు కుమరేషన్. నేను షెల్లాంగ్ బయోటెక్ ఇండియా అని చెప్పి ఒక ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ డీజీఎం అండ్ పాన్ ఇండియా టెక్నికల్ హెడ్గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీ ఒక ఎంఎన్సీ కంపెనీ. ఈ కంపెనీలో ఒక ఫీడ్ మిల్, ఒక హ్యాచరీ ఉంది చెన్నైలో. ఫీడ్ మిల్ కెపాసిటీ 75,000 టన్ కెపాసిటీ, హ్యాచరీ 2,000 మిలియన్ కెపాసిటీ చెన్నైలో విలంపూర్ విలేజ్లో ఉంది. సో మనం 2018లో ఈ ఫీడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మార్కెటింగ్ చేస్తాం. సో మార్కెటింగ్ టీమ్కి సపోర్ట్ టెక్నికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ టెక్నికల్ సర్వీస్ కింద మా టెక్నీషియన్స్ ఉన్నారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ స్టాఫ్ ఉన్నారు. సో అందరం ఫార్మర్స్కి సర్వీస్ చేసి ఎలాగా రొయ్యలు పెంచాలి, ఎలాగా మేత వాడాలి, ఎలాగా వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పి అన్నీ టీచ్ చేసి ఫార్మర్కి హెల్ప్ చేసి ఫార్మర్ మంచి పంట వచ్చి మనం హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కోడూరులో ఒక ఫార్మర్స్ టెక్నికల్ మీటింగ్ కండక్ట్ చేసినాం. సో దగ్గర ఒక 400 ఫార్మర్స్ ఎక్స్పెక్ట్ చేసినాం. సో మా టీం ఫుల్గా ఇక్కడ వచ్చున్నారు. నేను ఫస్ట్ నిక్ అవర్ హ్యాచరీ మేనేజర్. సో ఆయన ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఆయన ఒక 2 మాట మన సీడ్. Hello everyone, my name is Neil. I'm the RD and QC head of the Shenlong, and our factory in Chennai, and we have a capacity about 70,000 to 75,000 per year.
And the Tiger brand, Dragon brand, and the Lion brand is the current more common brand in here. And we also have the Smile Plus, Melamine Booster Feed, and the Monadong Booster Feed. And through in the quality control, we guarantee we have the really good quality feed serving to the farmer, and hope everyone can have a good crop this year. Thank you. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 5 ప్రధాన విషయాలు ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ఉన్న కురుమ కుల సామాజిక గుర్తింపు గౌరవం లేకుండా పోయింది. కాబట్టి ఈ కులగణన విషయంలో మా కురుమల జనాభా లెక్కలు బహిర్గతం చేయాలని, ఈ స్థానిక ఎమ్మెల్సీ కోటాలో కురుమలకు 2 సీట్లు కేటాయించాలి, అలాగే ఒక మంత్రి పదవి మరియు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనే ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వము కుర్మలను మార్చుకోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల మంది 30 నుంచి 40 లక్షల మంది ఈ రోజు కుర్మలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఎందుకంటే కుర్మలు అంటే ఈ రోజు పొద్దున లేసే పాలు పెరిగించి మీ ఆయుర ఆరోగ్యాలు పెంచుకునే జాతి నా కుర్మ జాతి. ఆ జాతి మీకు నెగిచి మీ ఆయుష్ పెంచుకున్న జాతి ఈ రోజు మీరు మర్చిపోయారంటే మీ ధననీతికి పరాకాశ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రానున్న రోజుల్లో నా కుటుంబ బిడ్డలకు నా జనాభా దామాష ప్రకారం ఇవ్వాల్సిన సీట్లు మీరు ఇవ్వాల్సిందే, మా రిజర్వేషన్ నాకు కల్పించాల్సిందే. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి హక్కులను మీరు కాలరాస్తే రాబోయే రోజులలో మిమ్మల్ని రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము పూర్తిలో కాదు, మాకున్నటువంటి హక్కులను కాలరాస్తే ఎవరిని వదిలిపెట్టాం. మా హక్కుల కోసం ఈ రోజు మేము ఎంత దూరమైన వెళ్తాం. ఈ మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం ఎవరి మెడలైనా ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 40 లక్షల మంది ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వాలు కూలిపోతారని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజులలో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు, 4 ఎమ్మెల్సీ సీట్లు, 5 చైర్మన్ పోస్టులు ఇవ్వాల్సిన జనాభా ఉన్న మేము ఈ రోజు అనుభవం రోడ్డు మీద వచ్చి మా హక్కులు అడుగుతున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం చచ్చిపోయిందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి దివ్య విమాన రథోత్సవ వేడుక అంబరాన్నంటాయి. కొండపైన ప్రధాన ఆలయం వద్ద ఆలయ తిరుమాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు అర్చకులు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 3వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా, మహా గొప్ప ఆధ్యాత్మికమైన సునామీలాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మహా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా, ఆనందదాయకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అందులో చివరి ప్రధానమైన ఘట్టం స్వామివారి దివ్య విమాన రథోత్సవం. రథస్య దేవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్న స్వామిని దర్శిస్తే జన్మ అంటూ ఉండదు. ఇట్లాంటి రథోత్సవం సుమారుగా 6:30 గంటల పాటు ఆలయ మాడవీధులలో స్వామివారు అపరిమితమైన ఆనందకరమైనటువంటి భక్తజనుల యొక్క ఆనంద పారవస్య నాట్యాలతో శబ్దబ్రహ్మమైపోయే రకంగా భూమి నుంచి నభోంతరాల వరకు కూడా శబ్దబ్రహ్మమయంగా మహావైభవంగా ఈ రథోత్సవం జరిగి ముగిసింది. సేవించిన అందరికీ స్వామివారి ఆశీర్వచనములు. స్వస్తి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామ శివారులో గుట్టపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. తదనంతరం కొమ్మాల జాతర ప్రాంగణ ఆవరణంలో విద్యుత్, తాగునీటి సరఫరా, వైద్య శాఖ, పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ, పారిశుద్ధ్యం తదితర సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తుల దర్శనం కోసం అవసరమైన క్యూలైన్లలో ఇతర సదుపాయాలు కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సువర్ణ నాగేశ్వర
ఆధ్యాత్మిక ఆదిదైవికాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రంలో 30 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు. తదనంతరం బాగిత్తిపేట, కొడవటంచ, సుల్తాన్పూర్, రేపాక గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. సుమారు 20 కోట్ల రూపాయలు ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేశాం. రోడ్ల నిర్మాణము గతంలో కూడా ఈ మండలంలో ఈరోజు వేసేటి 20 కోట్ల రూపాయలు. గతంలో కూడా ఈ మండలంలో సుమారు ఒక 70 కోట్ల రూపాయలు రోడ్లను మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కుడవటంచకు 50 లక్షలు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్ల నిర్మాణంతో పాటు రవాణా సౌకర్యం మెరుగుపరిచే కొరకు ఈరోజు మనము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వ మంత్రుల సహకారంతో ఈ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒకటెనుక ఒకటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ అధికారులకు వేతనాలు చెల్లిస్తూ ఈరోజు మహిళలకు 1 మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లను కానీ మీ సేవా సెంటర్లు కానీ అదేవిధంగా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని కౌరగట్ట గ్రామంలో 151 బిఎన్ బెటాలియన్ కమాండెంట్ కెఆర్ రాజు ఆదేశానుసారం కమాండ్ నితిన్ షిండే శివదాస్ సి అండ్ ఈ/బై 151 బెటాలియన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు పౌరచర్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కౌరగట్ట అటవీ గ్రామ ప్రజలకు కనీస అవసరాలు తీర్చే వస్తువులు అందజేశారు. వారు ఇతరులు చేసిన వస్తువులు 32 ఇంచులు టీవీ, సోలార్ లాంతర్లు, పాఠశాల బ్యాగ్లు, నోట్బుక్స్, రైటింగ్ మెటీరియల్, స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసెస్, క్రికెట్ కిట్, టెన్నిస్ బాల్, వాలీబాల్ కిట్, ఫుట్బాల్, వాటర్ ట్యాంకులు, 200 లీటర్ల వాటర్ ట్యాంక్స్, సైకిళ్లు, దుప్పట్లు వితరణ చేశారు. ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీరాజ్ పాండే రోగులకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు అటవీ గ్రామాల్లో నిర్వహించడానికి పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. और क्या छोटा वाले को సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అవనూరి మధు మాట్లాడుతూ ఐలయ్య కొత్తగూడెం ప్రాంతంలో పీడిత ప్రజల తరపున పోరాడారని, భూస్వాములకు దోపిడీదారులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. మతోన్మాద బీజేపీని వ్యతిరేకిస్తూ బలమైన ఉద్యమాలను నిర్వహించాడు. ఐలయ్య మరణించడం ఇలాంటి సమయంలో వామపక్ష ఉద్యమాలకు నష్టమన్నారు. స్టేజీ మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల పెద్దలు, ఈ సభకు హాజరైనటువంటి ప్రజానీకం అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. కామ్రేడు కాసాని ఐలయ్య గారి యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా కొనసాగింది అనేటువంటి ఒక విషయాలు ఇంతకు ముందు మీ ముందు పెద్దలు ప్రవేశపెట్టారు. ఈ భూస్వాములకి, ఈ ధనసాములకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి ఒక పాత్రని ఐలయ్య గారు పోషించాడు. ఆ పోషించేటువంటి క్రమంలో ఐలయ్య గారిని అంతమొందించడానికి భూస్వాముల గోండాలు ప్రయత్నం చేసినప్పుడు చెల్లించకుండా ఈ ప్రభుత్వానికి, భూస్వాములకి, అరే గుండాలారా, అరే భూస్వామ్య వ్యవస్థలారా, ఖబర్దారు బిడ్డ అని చెప్పి బెరగేసి చెల్లిగుడి బలిగుడి ఆడాడు. అట్లాంటి ధైర్యశాలి ఐలయ్య గారు. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. అట్లాగే వ్యవసాయ కూలి రేట్ల కోసం, అలాగే పేదలైనటువంటి కష్టజీవులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూలి రేట్ల కోసం పోరాడాడు.
ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఒక ఆదివాసీ గిరిజన జాతి ఏదైతే ఉన్నదో ఆ జాతి కోసం, భూమి కోసం పారస్వానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వేలాది ఎకరాల పోడు భూముల్ని ఈ ప్రాంతంలో సాధించినటువంటి ఒక దాంట్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక పాత్రని ఐలయ్య గారు పోషించాడు అనేటువంటిది సందర్భంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఇక ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి, ప్రతి మానవుడు ఏదో ఒక రోజు మరణించడం అనేటువంటిది సాధ్యమైనటువంటిదే. అట్లా మరణిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఆలయ చైర్మన్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ద్విజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవం 6 రోజుల నుంచి యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణతో అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. 6వ రోజు శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ, ద్విజస్తంభం ప్రతిష్ఠ, పునరావాస నక్షత్రంను మేళతాళాలతో వైభవంగా కానీ ఎరుగని విధంగా నిర్వహించిన వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు మహా అన్నప్రసాదాలను వితరణగా ఇచ్చారు. దాతలు కందిమల్ల సత్యనారాయణ రెడ్డి, రణబోతుల వెంకటరెడ్డి, రామిరెడ్డి, కీర్తిశేషులు మేరెడ్డి రామిరెడ్డి, యశోదమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు అందజేశారు. అదేవిధంగా తుమ్మల చెరువు రోడ్డు కమ్యూనిటీ యూత్ మరియు శ్రీ సుబ్రహ్మణ్య ఆగ్రోస్ యాజమాని సోమ వెంకటరెడ్డి భక్తులకు మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు అందజేశారు. రామదాస్ గారు ఏం చెప్పారండి? రామా, నీ నామం కంటే మధురమైనటువంటి పదార్థం ఈ లోకంలో లేనే లేదు అని చెప్పారు. ఖర్జూరం పండ్లైనా, చక్కెరకేళి అరటి పళ్ళైనా, ఈ లోకంలో ప్రకృతి ప్రసాదించిన ఏ పండైనా సరే రామా, నీ నామం ముందు ఎందుకు పనికిరావయ్యా, అంత మధురమైనటువంటిది నీ నామము అని. అవునా కదా? గట్టి చెప్పండి, జై శ్రీరామ్. రామదాస్ గారు చెప్పింది నిజమా కాదా? రామదాస్ గారు చెప్పే మాట ఒక్కొక్కటి ఒక్కొక్క వరాల మూట అండి. దాసరథి. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని మురుమూరు వద్ద ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ప్రతి ఏటా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. శ్రీ మేడలాదేవి కేతమ్మ సహిత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణంలో ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచరంగల చూరణంతో ప్రధాన ఘట్టమైన పెదపట్టం వేశారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. తెల్లవారుజామున కళ్యాణ వేదిక వద్ద అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా జాతర కమిటీ చైర్మన్ గోపు ఐలయ్య యాదవ్ తెలియజేశారు. శ్రీ శ్రీ మురుమూరు కుండ్రున్న జాతర, శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం మురుమూరు గ్రామము, మండలం అంతర్గాం, మరి పెద్దపల్లి జిల్లా గ్రామంలోని మురుమూరు గ్రామాన 65 సంవత్సరాల నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం మరి అతి వైభవంగా జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరము మరి మురుమూరు కుమ్రన్న జాతర, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అది నిన్న సాయంత్రం నుండి మొదలుకొని మరి మల్లికార్జున స్వామి వారికి మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు ఇతర గ్రామాల నుండి కూడా వచ్చేసి అంగరంగ వైభవంగా మరి డప్పు సప్పులతోటి, డోలు సప్పులతోటి భక్తులు నృత్యం చేస్తూ, శివశక్తులు తాండవం చేస్తూ, మరి పోతరాజులో నృత్యంతో ఎంతో వైభవంగా నిన్న సాయంత్రం బయలుదేరి దేవాలయ ప్రాంగణానికి చేరడం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో మరి రాత్రి అంతా సుంకు బియ్యము, పెద్దపట్నము, మరియు రుద్రాభిషేకము, దిష్టి కుంభం తీయుట, మహిళలు తీయుట, అదేవిధంగా హోమము, తర్వాత అభిషేకము. మరి ఈరోజు 11:45 శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అతి వైభవంగా జరిగింది. వేలాది భక్తులు విచ్చేసి వారి స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా తదనంతరము ఈరోజు మరి రాత్రి కళ్యాణం అనంతరము భక్తులు సందర్శన, మరి మొక్కులు చెల్లించుట,
శివశక్తుల తాండవం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామం నుంచి కారులో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జునరావుల ఆదేశాలతో ఎస్ఐ అభినవ్ ఆధ్వర్యంలో 2 టీంలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి కిడ్నాప్ చేసిన వారిని తొర్రూరు పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. కిడ్నాప్ కు గురైన మైనర్ బాలికతో పాటుగా ఇంకో 2 వ్యక్తులున్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా A1 పొల్లావేను సూర్యాపేట జిల్లా అని తెలిపి తనకు ఆ మైనర్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమని తెలిపి మైనర్ అమ్మాయి కిడ్నాప్ చేసుకుని పోయి పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకుపోతున్నానని తెలిపారు. మరొక వ్యక్తి ఏచు పొన్నా దిశాంత్ అట్ నాగరాజు సూర్యాపేట జిల్లా తన స్నేహితుడు పొల్లా వేణు కోసం తీసుకుపోయే అమ్మాయిమేనని మైనరేనని తెలిపి కిడ్నాప్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. తెలిపిన నాడు వారి వద్దరు నుండి కూడా కారు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. సుమారు 1000 ఎకరాల మేర బూర్గంపాడు మండలం దోమలవాగు చెరువు ప్రాంతంలో పండిస్తున్న రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడు సీతారామ ప్రాజెక్టు కాలువ నుండి టేకుల చెరువు వాగు, దోమల చెరువు ప్రాంతాలకు 75 HP కెపాసిటీ గల మోటార్ల సహాయంతో నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వంతో తాను చేయడం చాలా సంతోషంగా ఉందని, 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతులకి నియోజకవర్గంలో ఏ ప్రాంతాల అవసరం ఉందో ఆయా ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందజేయడానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతంలోని 3 మంత్రులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకొని 2024 ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టుని ప్రారంభం చేసుకున్న సందర్భంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా సంతోషాలని, ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం. మరి ఈ రోజున సీతారామ నీళ్లు వదిలిన సందర్భంలో బూర్గంపాడు మండలంలోని దోమలవాగు చెరువులోకి నీళ్లు వదిలినటువంటి సందర్భంలో చాలా నాకు ఆనందం వేస్తూ ఉంది. ఇవాళ దోమలవాగు చెరువు కింద పంటలు వేసినటువంటి రైతుల పంటలు ఎండిపోకుండా సుమారు 1000 ఎకరాలు రైతులు పంట వేసినారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయే సందర్భంలో ఈ రోజున సీతారామ ద్వారా మోటార్లు పెట్టి నీళ్లు ఇవ్వడం ఆ రైతాంగానికి ఊపిరి పోసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషితోని ఈ సీతారామ నీళ్లు ఇవాళ బూర్గంపాడు మండలం దోమలవాగు చెరువులకి నీళ్లు వదలడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ప్రతి రైతు కుటుంబాన్ని వేసిన పంటని ఆదుకునే దానికోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రణాళికలు వేసి దానికి నిధులు కూడా మంజూరు చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ సీతారామ కాలువ ద్వారా అశ్వాపురం మండలంలో, బూర్గంపాడు మండలంలో ఎక్కడెక్కడ పాయింట్ పెట్టి ఎక్కడెక్కడ నీళ్లు ఇవ్వాలో అదంతా కూడా ఎస్టిమేషన్లు తయారు చేశారు. ప్రభుత్వానికి వెళ్లినాయి, నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పూర్తి కాని ప్రాజెక్టులు కానీ, కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తా ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతులను పట్టించుకోవాలా, రైతులకి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సాగునీరు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా. కాటారం గ్రామం నుంచి కారులో మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో 2 అరెస్ట్. అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందించేందుకే ప్రముఖ ఆక్వా కంపెనీ షేంగ్లాంగ్ ఆక్వా కంపెనీ ఆధ్వర్యంలో కోడూరుల ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.